అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నా ప్రియులారా, మేము సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఆత్మీయమైనటువంటి ప్లాట్ఫామ్ నుంచి అనేక మంది అన్యజనులకు ఆత్మసత్యాలు ప్రకటిస్తున్నాము. అలాగే బలహీనంగా ఉన్నటువంటి క్రైస్తవుల్ని మరి ఆత్మీయంగా బలపరుస్తూ దేవుని రాజ్యానికి మేము పాత్రలుగా వాడబడుతున్నాం. నా ప్రియులారా, ఈరోజు సమాజంలో యేసు ప్రభు అంటే చాలామంది అన్ని జనులకు సరిగా ఆయన వచ్చాడు, రక్షకుడు, పాప విమోచన జరిగింది, తిరిగి ఆయన మూడో దినం లేచినాడు, ఆయన గొప్ప వ్యక్తి అని భావిస్తున్నారు. కానీ ఆయన ఆత్మస్వరూపుడు మరి యేసుక్రీస్తు నామములో ఈ విధమైనటువంటి రూపాంతరము జరిగింది శరీరంగా అనేది చాలామందికి తెలియదండి. అలాగే పాపక్షమాపణ వరకు రక్షణ సువార్త ప్రకటించబడింది, కానీ మరి పునరుత్థాన సంబంధమైన రక్షణ సువార్త ఎవరికీ తెలియదు. ప్రభువు మూడో రోజు లేచాడని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు, కానీ ప్రతి మనిషికి పునరుత్థానంలో పాలిభాగస్థం ఉంటుంది. ఎవరైతే ఆయన మరణంలో ఐక్యపరచబడినారో వారందరికీ ఈ సమాజంలో మరి చక్కగా నీతిమంతులుగా జీవిస్తూ తిరిగి మరణాన్ని జయించినటువంటి అనుభవంతో జీవిస్తూ మరణం తర్వాత మన సమాధిని విశ్రాంతి చేసుకొని మన శరీరానికి విశ్రాంతిగా ఆ స్థలము పెంచబడుతుంది. ఒక దినము ఆ శరీరము రూపాంతరపరచబడి తిరిగి లేస్తుందని ఎవరికి తెలియదండి. ఇది చాలా విచారకరమైనటువంటి స్థితి. అనేక సంఘాలు ఈరోజు కట్టినాం, మనం బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. సమాజంలో ఆత్మజ్ఞానమును బోధించేవాడు ఎవడు ఈ లోకంలో? నా ప్రియులారా, ఈరోజు అన్యజనులు అందరూ చదువుకున్నారు, బాగా చదువుకున్నారు. వాళ్లకు హైందవులకైతే ఆత్మను గురించిన అవగాహన కొంతవరకు దొరికింది, చాలా వరకు దొరికింది. కానీ వాళ్ళు ఇంకా అన్వేషిస్తున్నారు. ఇంత గొప్ప ఆత్మసత్యాలు వాళ్ళకు తెలియవు. ప్రియులారా, క్రైస్తవులమైన మనల్ని లోకానికి వెలుగుగా, ఈ లోకానికి ఉప్పుగా జీవించమని పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు పిలిపించాడు. ఎందుకంటే అనేకులకు ఈ రక్షణ మార్గమును మనం సూచించే వారిగా ఉండాలని ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆలోచన మాత్రమే. నా ప్రియులారా, ఈరోజు కీర్తనల గ్రంథంలోకి వెళ్తాం. మనము 40వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూసుకుంటాం. ఏమంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ చూడండి, దావీదు కీర్తనాకారుడు చెప్తున్నాడు, ఆయనకు చెప్పేది కాదు, ఆత్మ పలికిస్తుంది. ఏమంటే, ఆత్మస్వరూపుడైనటువంటి యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుంది. సహనముతో కనిపెట్టుకోవాలంటే గొప్ప విశ్వాసం ఉండాలి మనకు. ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించను. ఆ గొప్ప విశ్వాసమును బట్టే ఆయన మొర ఆలకించినాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడండి ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు. నాశనకరమైనటువంటి గుంట నుండి, చూడు, లోకస్థితిని సూచిస్తుంది ఈ యొక్క వచనం. ఈరోజు మనుషులు జలసాలని, సంతోషమని ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. తాగుడుకు బానిస అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్టూడెంట్ లైఫ్లోనే మరి చక్కగా తాగితే బాగుంటుంది, ఫ్యాషన్ అని చెప్పి తాగేవాళ్ళు అలాగే అలవాటు పడిపోయి వాళ్ళు తమ జీవిత కాలంలో ఆయుష్ను ముందుగానే ముగించుకొని వెళ్ళిపోయే వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను. నా ప్రియులారా, అలాగే ధనం కోసం వాకులాడుతూ హార్ట్ అటాక్లు తెచ్చుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెడు వ్యసనాలు ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ శరీర కార్యాలండి. మనిషి రెండు మనస్సులతో ఉన్నాడు. ఒకటి ఏమంటే శరీర మనస్సు, ఆత్మీయమైనటువంటి మనస్సు. మనిషిలో ఆత్మ ఉంది కాబట్టి, దాన్ని కప్పుకున్న శరీరం ఉంది కాబట్టి 2 స్వభావాలు ఉన్నాయి, ఆత్మీయమైన స్వభావము, శరీర స్వభావం. కానీ మనిషి శరీర స్వభావంతో ఎప్పుడైతే ఫలిస్తున్నాడో, ఇలాంటి
భయంకరమైనటువంటి చెడుతనంతో పట్టబడి ఉన్నాడు. మరి ఆ స్వభావాన్ని మార్చేదానికే దేవాతి దేవుడు యేసుక్రీస్తు నామములో మరి ఈ భూమికి వచ్చి మరి బలిపీఠములో ప్రాణము పెట్టాడు. ప్రాణము పెట్టడమే కాదు, ఆయన రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినం లేచాడు. ఇక్కడ ఒక క్లారిటీ ఏమంటే, మనిషిని చెడు నుంచి తప్పించేదానికి, చెడు నుంచి కాపాడేదానికి, మరణం నుంచి కాపాడేదానికి. శరీరం మరణంతో ఉంది కదా. ఎందుకు మరణంతో ఉంది? లోపల ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి పతనమైనటువంటి ఆత్మీయ పతనంలో ఉన్నటువంటి ఆత్మకు జీవం లేదు, వెలుగు లేదు. ఆ వెలుగునిచ్చేదానికి దేవాతి దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఆ వెలుగు ఇవ్వాలంటే ప్రతి మనిషి కూడా బలిపీఠం దగ్గర శరీర మనస్సును ఆయన యొక్క మరణములో చంపాల. అది జరగాల. శరీర మనస్సును మరణములో చంపినప్పుడే నూతన సృష్టి, మళ్ళా తిరిగి జన్మ, ఆత్మీయమైనటువంటి జన్మ. అందుకే క్రీస్తునందు నూతన సృష్టి, పాతవి గతించెను అని ప్రవచనం చెప్తాంది మనకు. నా ప్రియులారా, ఈరోజు అలాంటి స్థితిలో ఈ క్రైస్తవులు ఈరోజు నడవాలండి. ఒక విషయం నేను చెప్తాను, లోకమంతా చెడిపోయింది ఎక్కువగా ఈరోజు. పాత రోజుల్లో నైతిక విలువలు ఉండేటివి, అందరికీ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి నైతిక విలువలు. కాబట్టి మన యొక్క మంచితనము, మన యొక్క విలువలు కలిగిన జీవితము వాళ్లకు పెద్దగా రుచించదు. కానీ ఇప్పుడు ఈ సమాజంలో చెడిపోయిన ఈ సమాజం అంతా చూస్తున్నాం ఈరోజు. మెజార్టీ అన్ని జనులు ఉన్నటువంటి భారతదేశంలో మనము జీవిస్తే ఆ రుచిని వాళ్ళు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారు. మనం జీవిస్తే ఎంత గొప్పతనం అండి. ఆ చెడుతనములో చూడండి, చీకటిలో ఒక చిన్న లైటు ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనకు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంతా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మనము చెడుతనం చేస్తూ మనది చాలా గొప్ప సత్యం అని మనం చెప్పుకుంటే మాత్రము మనల్ని ఏమంటారంటే జోకర్స్ అంటారు. రెండోది, వాళ్లకు మనకి ఏం వ్యత్యాసం ఇంకా చూపించగలవు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన రక్షణ భాగ్యం, రక్షణ అంటే ఏమీ లేదు. చీకట్లో నుంచి మనిషి వెలుగులోనికి వచ్చేదే రక్షణ. చీకట్లో నుంచి మనిషి వెలుగులోకి రావాలంటే ఎవరు? మనిషి ఆత్మ. చీకట్లో ఉన్న ఆత్మ వెలిగించబడి వెలుగులోనికి రావాలా, అదే రక్షణ. దాని ద్వారా శరీరము మరణంలో ఉంది, ఆత్మీయమైన మరణంలో అది విడిపించబడుతుంది. మన జీవితాలు ఎప్పుడైతే ఆత్మచేత వెలిగించబడ్డాయో, ఈ లోకంలో దైవ స్వభావాన్ని, ఆత్మస్వభావం, దైవ స్వభావం అంటేనే ఆత్మస్వభావం, ఆత్మస్వభావాన్ని కలిగి ఈ లోకంలో పునరుత్థాన సంబంధమైనటువంటి జీవితంతో ఈ లోకంలో జీవిస్తాం. అందుకే పౌలు గారు ఒక మంచి అద్భుతమైన మాటను ప్రవచిస్తారు. ఏమంటే, మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైనున్న వాటిని వెతకండి అంటాడు. లేయడం ఏంటి? బతుకున్నాం కదా మనం. మన ఆత్మకు పునరుత్థానం జరిగింది. పునరుత్థానం అంటే ఏంలే, చీకట్లో ఉన్న ఆత్మ వెలిగించబడింది, అదే పునరుత్థానం ఆత్మకు. శరీరం మరణాన్ని జయించడమే పునరుత్థానం. కాబట్టి ఈ లోక జీవితంలో మనం ఆ విధంగా జీవిస్తాము. తిరిగి చక్కగా మరణం అనేది లేదు, ఇంకా విశ్రాంతిలోకి వెళ్తాము. మనల్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచేస్తారు. ఒక దినము ఈ యొక్క శరీరము రూపాంతర శరీరంగా, మహిమ కలిగినటువంటి శరీరంగా లేస్తుంది. నా ప్రియులారా, ఆత్మకు శరీరము లేకపోవడమే మరణం అండి, నరకం అదే. ఒక ఆత్మకు దిగంబరత్వం ఉంటుంది. ఆ దిగంబరత్వం ఏమంటే మహిమ లేకపోవడం. మహిమ లేకపోవడమే ఆత్మకు నరకం. మరి అలాంటి విమోచన పొందుకున్నటువంటి మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? శరీరం శిథిలమైపోతుంది, దానికి పునరుత్థానం లేదు. ఆత్మ నిత్యమైనటువంటి చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఆ దిగంబరత్వమే నరకం. ప్రియులారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. అగ్నిజ్వాలలు అంటే అగ్నిజ్వాలలు మరి ప్రకృతి సంబంధమైనవి కాదవన్నీ. నిత్యత్వములో ప్రకృతి సంబంధమైన అగ్నిజ్వాలలు, అగ్నిగుండం ఉండదు, అగ్ని వెలగడం అంతా ఉండదు. ఇదంతా అర్థమయ్యేదానికి మనుషులకు ప్రవచనములో ఏర్పాటు చేయబడింది. నా ప్రియులారా, చాలామంది చెప్తుంటారు అగ్నిగుండం అని.
వాక్యంలో అవగాహన లేకుంటే ఇట్లే ఉంటుంది. అదంతా కూడా ఏమంటే అది ప్రకృతి సంబంధమైనది కాదు. కాబట్టి వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఆత్మ. ఒక చీకటి అయిపోతుంది. కాబట్టి దేవుని సంకల్పం ఏమంటే మనం అందరం కూడా ఈ లోకానికి జీవం కలిగిన బిడ్డలుగా వెలుగుగా జీవించాలి. అలాగే ఆశీర్వాదకరంగా అనేకులకు ఉండాలి. అదే అందుకే సాల్ట్ అండ్ లైట్ లైఫ్. సో అలాంటి జీవితాలతో మనం వికసించాలని ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రణాళికలోకి మనల్ని తీసుకొచ్చినాడు. నా జీవితంలో కూడా నేను ఎంతో చెడుతనంతో ఉన్నాను. నేను సిగరెట్లు తాగేవాడిని, తాగుడు అలవాటు అనేది నాకు చాలా. అలాగే ఇంకా చెడుతనం, డబ్బు కోసము పాకులాడేవాడిని నా జీవితంలో నేను పదవిలో ఉన్నప్పుడు. కానీ 2008లో నేను తెలుసుకున్నాను. అంతా తెలుసుకొని దేవుడు దర్శించినప్పుడు నేను ఇవన్నీ వదిలేశానండి. చెడుతనం అంతా వదిలేశాను. ఏది ఈవెన్ ధనాన్ని కూడా నేను వదిలేశాను. నేను ఎందుకు బతకలేదు? చక్కగా బతుకుతున్నాను ఈరోజు. ఎంతో సంతోషంగా, ఎంతో గొప్పగా బతుకుతున్నానండి. దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనకి ఎంత అద్భుతమైనటువంటి పేరు ఇచ్చాడు. మనకు ఎంత అద్భుతమైనటువంటి వారిగా మనల్ని తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. మరి మన గురించి ఆయన ఏం చెప్తాడు చూడండి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చూడండి, గుణాతిశయములను ప్రచురం చేయడం అంటే అరవడం కాదు, పల్లెల్లో ఆడంతపై అరవడం కాదు. మన యొక్క క్యారెక్టివిటీని ఎగ్జిబిట్ చేయాలి. ఈ లోకంలో మన క్యారెక్టివిటీని చూపించాలి. వంశము, రాజులైన యాజక సమూహం. రాజులు అంటున్నాడు మనల్ని. పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత గొప్ప ఆశయం మన మీద ఆయన కోరుకుంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు, ఎలా ఉన్నాము అన్నది ప్రశ్న. కాబట్టి కొత్త సంవత్సరం వస్తుంది. ఏది కొత్తది, ఏది పాతది? కనీసం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. పాతది వదిలేస్తామా? కొత్తదానికి స్వాగతిస్తున్నాం కదా కొత్త సంవత్సరంలో. పాతది మనం అనుకోము. ఇంకా ప్రభువు కూడా కొట్టేసినాడు. ఆయన మరణంలో పాత జీవితాన్ని కొట్టేసినాడు. సో కొత్త జీవితంలో మనము జీవించాలి. అలాగే ఈరోజు ఆత్మీయంగా మనం అందరం ఆలోచన చేసుకొని మన జీవితాలను ఒకరికొకరు ప్రశ్నించుకొని ఏది పాతది, ఏది కొత్తది, ఏది పాతది, ఏది కొత్తది. సో కొత్తదనములో కొత్త వారిగా జీవిస్తాం, ఆత్మీయమైన వారిగా జీవిస్తూ మరి అనేకులకు రక్షణ మార్గానికి సూచనగా ఉంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని రాజ్యవ్యాప్తిలో పాత్రలుగా ఉపయోగపడాలని ఈరోజు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.